పనికి వెళ్తున్న పెద్ద మనుషులు. అందరు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. ఫ్రెండ్స్, లోడింగ్ లేదు, అయితే ఇక్కడ మా బావ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇక్కడ విత్తనాలు వేస్తున్నాం, రమ్మంటే వచ్చినాము. ఈ రోజు ఆదివారం, ఇక పిల్లగాళ్ళందరినీ తీసుకొని వచ్చినాం. పిల్లలు కూడా ఇక్కడ ఆడుతున్నారు. ఏమో మా కోడలు ఇటు తిరిగి చిట్టి ముందు ఉరికేటామో మా పాప, ఇక ఈయన మా బావ డ్రిప్పర్ లాగుతున్నారు. మా అల్లుడు గుంతుకుపోతున్నాడు. అక్కడ మా కొడుకేమో పైపు లాక్కుంటుండు. సమానంగా మధ్యలో రావాలి, బోధి మధ్యలో. ఇది వాళ్ళది ఫామ్ ఆయిల్ తోట, 7 ఎకరాలు. పిల్లలు ఎంత సంతోషంగా ఎగురుతున్నారో చూడండి. ఇక మా కోడలు ఉరికి వస్తుంది. నా కొడుకు దాదా అట్టే వచ్చు, అట్టే. వాళ్ళ సంతోషం చూడండి, మామూలుగా లేదు. ఇదో మా అల్లుడు, ఇదురా అయ్యో. రెండు గుంజుకపోతున్నారు. ఆగ్రా నువ్వంటే చింటూ, అని వదులు. కొంచెం మధ్యలో వేయండి. రైట్, కొద్దిలాగు, కొద్దిలాగు నాన్న. చాలు చాలు. ఇదే మాట చాలు, పట్టు. అయ్యో, అటు పెట్టు. తర్వాతకి చదవచ్చులే. ఇదో 2, 3, 4, 5. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్నీ రమేష్. మా డాడీ అక్కడ ఉండి పైపు లాగుతుండు. నీకు కనపడదని జూమ్ చేసి చూపిస్తున్నా. మొత్తం ఇట్లా లాగేస్తానమాట. ఇటు లాగేసేయాలి. ఆగంలో నిదానంగా వెళ్ళు. వచ్చింది కదా. మా డాడీ ఇప్పుడు కొమ్మలు నరుకుతున్నాడు. చెట్లు పెట్టడానికి ఇబ్బంది అవుతుందని నరికేస్తున్నాడు. ఇదంతా ఫ్యామిలీ చెట్టు.
ఇదంతా ఫామ్ ఆయిల్ చెట్లు. మేము ఫామ్ ఆయిల్ తోటి ఇవి గింజలు. ఈ గింజలు అనమాట. ఇవి మేము నాటేసేది. దీని లోపట్ల వేరే గింజలు ఉన్నాయి. నా కూలి పని డబ్బులు. ఇప్పుడు ఇదంతా చూడండి మా అత్తమ్మేమో అట్లా తీసుకుపోతుంది. ఇప్పుడు మా అన్న ఇప్పుడు అదంతా దున్నుతుండు. పెద్ద వ్యవసాయం చేసేట మా డాడీ మొత్తం చెట్లు నరికేస్తున్నాడు అనమాట. రారే కూర్చున్నారు. డ్రిప్పర్ పరిచినాం వచ్చి మళ్ళీ పేపర్ వేస్తున్నాం ఇక్కడ కనుక మలవకుండా. మళ్ళీ తర్వాతకి ఈ పేపర్ వేసిన తర్వాతకి మళ్ళీ దీనికి హోల్స్ పెట్టి మళ్ళీ విత్తనాలు చల్లుతాం. ఒకసారి చుట్టూది డ్రిప్పర్ పట్టినట్టు చూడాలి. అక్కడ అలిగి కూర్చున్నది. చాలా రోజులైంది పొలంలో పనిచేసి, దాదాపు 14 సంవత్సరాల పైన అయింది. ఈరోజు మొదటిసారిగా పార పట్టుకున్నా. ఆయాసం వస్తుంది. ఇంతే. కూరగాయలు ఎవరన్నా కావాలన్నా కానీ చెప్పండి. ఇక్కడ గోరుచిక్కుడుకాయ, చిక్కుడుకాయ, బీరకాయ, సొరకాయ అన్ని కూరగాయలు ఉంటాయి. కావాలన్నవారు కాంటాక్ట్లో ఉండండి. కింద నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. పిల్లగాళ్ళు చేస్తున్నారు. మా అల్లుడు లాగుతుండు. మంచిగా లాగు. గట్టిగా పోయి ఇట్లా ఈడ కారి కొంచెం గట్టిగా పట్టుకో పారా. అది అయ్యో జాగ్రత్త, మట్టికి దెబ్బ తగలగాల. మాత్రం ఇంకా ఈ ప్రపంచంతో పనే లేదు. పాము వచ్చినా కూడా అట్లా. అబ్బా పోలేరా మొత్తం.
ఎట్ట పడుతున్నా తెలియదు. కొత్తనే గ్లాస్ పెట్టినవా? మనకెంత పక్క కావాలి? అదే పుత్తదిగా, పుత్తది వేరే ఉంటుందా? అది వేరే ఉంటుంది. పుత్తదానికి ఫ్రెండ్స్ 5 వరకు సగం చేసినాం. ఇంకా విత్తనాలు వేస్తున్నారు. ఇంకో 2 లైన్లు చేసి ఇంటికి వెళ్తాం. మళ్ళీ మిగతాది రేపు పొద్దున చేస్తాం. రేపు సాయంత్రం కల్లా విత్తనాలు వేయటము, ఇది పేపర్ పడటం మొత్తం కంప్లీట్ చేసేస్తాం. రైతు కష్టం ఇంత ఉంటుందని నేను అసలు అనుకోలేదు. మామూలుగా లేదు ఫ్రెండ్స్. పొద్దుటి నుంచి నాకు చేతులు బాగా గుంజుతున్నాయి. చేతులు కాళ్ళు ఆ మట్టి గుంజి రైతు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఇట్లా హోల్స్ పెట్టుకొని మళ్ళీ గింజలు వేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ అయిపోయినాయి గింజలు వేయటం. ఇది ఒకటి వేయాల, ఇది 2 ఉన్నాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ దీనికి మళ్ళీ వేరే వేస్తున్నారు. ఎట్లా అంతేనా? దూరం పెట్టుకో. దూరం చిక్కగా ధర ఇంకొద్ది దూరం పెట్టు. అది కరెక్ట్. ఈడు మా అల్లుడు. క్రాస్ కొడితే పేపర్ చింగిపోయింది. ఇటు ఒకసారి చూడరా. మా పాపకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకోసం కొత్త బట్టలు వేసుకొని కూడా దుబ్బలు ఒకటే బొరులుతా అవుతుంది. పొద్దుటి నుంచి పని చేస్తూనే ఉంది. అక్కడ విత్తనాలు పెడుతున్నారు. ఇప్పుడు వెళ్తున్నాం చైన్ కాదు షార్ట్కట్లో వెళ్తున్నాం. ఈ తోట కూడా మొత్తం మాది, ఇంటి పక్కన మాది. ఇది కూడా ఇది నట్టి చెట్టు, దీనికి గెల ఉంది. పండిని ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు నేను ఒకటి దీన్ని తింటాను. ఇదిగోండి అరటికాయ. ఇట్లానే వెళ్ళాలి మనం. ఇప్పుడు ఆ చైన్ మొత్తం చూపెడతా. వెళ్ళేటప్పుడు కొంచెం బురద ఉంటుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మీకు ఏమైనా కూరగాయలు ఇట్లా ఏమైనా కావాలంటే మీకు లింక్ పంపిస్తాం. అన్ని కూరగాయలు ఉన్నాయి. బుడంకాయ, బెండకాయ, దోసకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ, అన్ని రకాలు. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. చెట్ల నుంచి వెళ్ళాలి. ఇక్కడ పాములు కూడా ఉండే పరిస్థితి ఉంది. నిన్నే ఒక వానపాము కనిపించింది. నిన్నే ఒక వానపాము పంపించింది నాకు అరగట్ల నుంచి వెళ్తే. అందుకని ఇంకో దారి నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు కంచెలోకి దూరాలి. అటు సైడ్ అమ్మ షార్ట్ కట్.
ఈ సైడ్ కొద్దిగా దూరం ఉంటుంది, కాకపోతే బురద ఉంటుంది. మన కాళ్ళు దిగిపోతే జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఇటు సైడ్ రావద్దు, ఇంక ఇటు సైడ్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇగో ఇటువంటి కంచెలు దాటాలి. ఇప్పుడు మరి చూడండి హుషారు ఎట్లా ఉరుకుతుందో. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఫోటోగ్రాఫర్ ఆర్ ప్రణయ్, ఓనర్ రమేష్, కామెడీ అమ్ములు, డాన్సర్ ప్రణితశ్రీ. మీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మై కావాలంటే మై జర్నీ రమేష్. బాగా తింటాను నేను. నాకు నూకలు అన్నం అంటే భలే మొత్తం ఇష్టం. నాకు మాత్రం భలే ఇష్టం. సినిమా పప్పు చారన్నా లేకపోతే పచ్చిపులుసు అన్న ఉండాలి, కానీ లే మమ్మీ నువ్వు లేదు మొత్తం బాగానే తింటా. వేస్తే నా సామిరంగా ఈ బాగా వండుకొని తింటా. క్యారెట్లు, బీట్రూట్ వీళ్ళు సరిగా తినరు. తిన్నావా? ఇది రెండో రోజు దీనికి పేపర్ వేయటము, ఇటు పక్క విత్తనాలు వేయటము, ఊరు వేయటము అన్నీ అయిపోయినాయి. ఇటు పక్క మార్నింగ్ ట్రై ఫోటోలకి పోజులు ఇస్తుంటే కింద పడ్డావా?
ఫ్రెండ్స్ 2 రోజులు కష్టపడి అరెకరానికి పేపర్ వేసినాం. చూడండి అయిపోయింది. ఇక ఇది ఈ లైనును ఈ లైన్కి విత్తనాలు వేస్తే సరిపోద్ది. విత్తనాలు కూడా వేయటం అయిపోద్ది. మొత్తం 6గురం కష్టపడ్డాం దీన్ని చేయటానికి. దీంట్లో కూరగాయ విత్తనాలు పెడతారంట. కానీ రైతుగా కష్టపడటం చాలా కష్టం ఫ్రెండ్స్. మామూలు టార్చర్ అనిపించలేదు నాకైతే. నిన్న ఈ రోజుకైతే ఒళ్ళు నొప్పులు ఫుల్గా చేసినాయి. చేతులు కూడా అసలు ఇట్లా మజిల్స్ బాగా పట్టేసినాయి. ఇవన్నీ డ్రిప్ పైపులు. ఈ డ్రిప్ పైపులు ఎక్స్ట్రా అయినాయి, దీంట్లోనే ఉన్నాయి. ఇక ఫీడింగ్ కూడా అయిపోయింది. మొత్తం సీడ్స్ వేసిరు. ఇక నైట్కు వర్షం వస్తే పర్లేదు, నైట్ వర్షం రాకపోతే రేపు వాటర్ వదులుతారంట డ్రిప్పు. ఏమైనా కానీ ఒక రైతు కష్టపడ్డట్టు ఎవరు కష్టపడలేరు అని నాకైతే అర్థమైపోయింది. మరి మీకు ఎంతమందికి ఈ విషయం తెలియదు, నాకైతే తెలియదు. నేనైతే చాలా గర్వపడుతున్నా ఈ పనిలో పాలు పంచుకున్నందుకే. అయిపోయింది మొత్తం. నిజంగా రైతుకు మాత్రం, అందరికీ అన్నం పెట్టి రైతుకు మాత్రం ఒక లైక్ వేయండి. జై జవాన్ జై కిసాన్ అని ఊరికే అనలేదు ఎవరు పెద్దలు. రైతు భోజనం పెడతాడు, జవానేమో బార్డర్లో ఉండి మన ప్రాణాలు కాపాడుతూ ఉంటారు, శత్రువులు ఎవరు కూడా రాకుండా. ప్లీజ్ మా కష్టానికి మాత్రం ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈయన ఇక మా బావ కూడా పని అయిపోయిందని తీరిగా కూర్చున్నాడు. ఇక మా పాప అయితే పాపం ఈరోజు నేను చేయలేకపోయినా మా పాప కూడా నాకు కొంచెం సాయం చేసింది. అది పేపర్ లాగటము, దాని గురించి పేపర్ కూడా వచ్చి సగం లాగింది. పార పని కూడా సగం చేసినా కానీ ఇక నేను చేయలేకపోయినా. నిన్న దానికి ఈరోజు కొద్దిగా ఒళ్ళు నొప్పులు బాగా చేసి చేయలేకపోయినా. మా అల్లుడు కూడా వాడు పార తీసుకున్నాడు. వానికి చిన్నప్పటి నుంచే అలవాటు చేసిండు మా బావ పని చేయటం ఎట్లని. అందువల్ల వాడు కొద్దిగా అలవలేదు కానీ, అలసిపోలేదు. కానీ ఈరోజు వాడు బడికి పోయేది కూడా ఆపుకున్నాడు మా కోసం. పామాయిల్ చెట్లు ఇటు మొత్తం, అది మొత్తం పామాయిల్ తోట. అదంతా ఫీడింగ్ అయిపోయింది. సారీ, ఫీడ్ అది లాస్ట్ లైన్ ఒక్కటి వేస్తే మాత్రం అయిపోయింది. అంతా అయిపోయింది ఫ్రెండ్స్. మా కష్టానికి మాత్రం ఒక లైక్ వేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ చెప్పు అబ్బాయి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ గుడ్డోడు మొక్క చూసి బాయ్ ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్ మాదాన. బాయ్ ఫ్రెండ్స్. ఇస్తున్నాను అయిపోయింది. దగ్గర పట్టవాక అమ్మా. దగ్గర
మరి చివరికని పొడుస్తున్నావు చూడు, అసలు కవరు అవతల పొడుస్తున్నావు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. దీంట్లో చిక్కుడుకాయ గింజలు, తర్వాతకి గోరుచిక్కుడు గింజలు, దోసకాయ, బుడంగం దోసకాయ, కాకరకాయ గింజలు పెడుతున్నారు. ఈ లైన్ మొత్తం చిక్కుడు గింజలు అయిపోయింది. ఆ చెట్ల కానించి ఈ చెట్టు కానించి అవతలికి వెళ్ళిపోయింది. మిగతాది యువతల నుంచి ఇటు గోరుచిక్కుడు గింజలును, అది కాకర గింజలు, సొరకాయ గింజలు ఇవన్నీ పెడుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe my journey Ramesh 4199. Thank you for watching. Jai Jawan, Jai Kisan.